డేటా సెంటర్ పేరుతో సింహాచలం అప్పన్నకొండకు గుండు కొడుతోంది కూటమి సర్కార్. 160 ఎకరాల్లో ప్రకృతిని ధ్వంసం చేస్తూ వేలాది చెట్లు నరికేస్తున్నారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా సింహాచలం కొండపై పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. కొండలను పిండి చేయడం వల్ల ముడసర్లోవ రిజర్వాయర్ కు ప్రమాదం ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా జేసీబీలతో కొండను గుల్ల చేస్తున్నారు. లోపల జరిగే పని బయట ప్రజానీకానికి కనిపించకుండా పరదాలు కడుతున్నారు. సింహాచలం కొండపై డేటా సెంటర్ కోసం జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వం డేటా సెంటర్ పేరుతో పచ్చటి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది. సింహాచలం అప్పన్న స్వామికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్కు కేటాయించింది. ఈ 160 సెంటర్లో ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వము ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అలాగే వేలాది చెట్లను నరికేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతిండమే కాకుండా అప్పన్న కొండకు బోడుగుండు చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు వేలాది చెట్లను కొట్టేస్తున్నారు, పరదాలు వేసి మరి ఇక్కడ ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్తుంది? ముఖ్యంగా దేవస్థానం భూములు దేవునికే చెందాలి అనే నిబంధనలను పక్కన పెట్టి మరి డేటా సెంటర్కి కూటమి ప్రభుత్వము ఈ భూములు కేటాయించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ కొండను తవ్వేస్తే ఆ కొండ నుంచి వచ్చే ఆ వాటర్ కూడా ముడసల్లో పార్క్లోకి వెళ్ళే మన గడ్డలోకి వెళ్ళేది ముడసల్లో చెరువులోకి వెళ్తుందండి. ఈ చెరువు ఎండిపోతే దీన్ని నమ్ముకొని చాలా గ్రామాలు కూడా నమ్ముకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్ కానీ లేకపోతే ఆ గ్రామాల్లో కూడా నీళ్ళు లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి డేటా సెంటర్లు పెట్టి డేటా సెంటర్లో బిల్డింగ్లు కడితే ఈ కొండ మీద వచ్చే వర్షపు నీరు అంతా కూడా ముడసల్లో పార్క్ వస్తుంది. అలాగే 3 కొండలు ఉన్నాయి. ఈ 3 కొండల వాటర్ కూడా ముడసల్లో పార్క్లో మన చెరువులోకి వస్తాయండి. ఇప్పుడు ఇవి ఆగిపోతే చెరువు అంతా ఎండిపోద్దండి. రేపు పొద్దున్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారండి. మరి దీనికి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం మాత్రం సంజయ్ చెప్పాల్సి ఉంటుంది రేపు పొద్దున్న. సింహాచలం దేవస్థానం భూములు అనేవి కేవలం భూములు మాత్రం కాదండి, అవి మన విశాఖ ప్రజల యొక్క ప్రకృతి సంపద. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క పర్యావరణాన్ని పర్మిషన్ లేకుండా మొత్తం చెట్లు నరికేసి ఇక్కడున్న టోటల్ టెంపరేచర్ పెరిగిపోవడం, అలాగే వాటర్ హీట్ డేటా సెంటర్ వల్ల వాటర్ ఎక్కువ స్టోరేజ్ కావాలి, దానివల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ప్రకృతి వినాశనమైన పర్మిషన్స్ లేకుండా చేస్తున్న అనాలోచిత నిర్ణయాలు మేము పూర్తిగా స్థానికులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కూడా లేదు. స్థానికులను కానీ ఎవరినైనా అడిగి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చేయాలి. కానీ ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి ప్రకృతిని వినాశనం చేసే ఏ పరిస్థితులైనా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ కొండ ద్వారానే వచ్చే నీరు ముడసర్లోవ రిజర్వాయర్లోకి వెళ్తుందని, ఈ కొండను ధ్వంసం చేయడం వల్ల ముడసర్లోవ రిజర్వాయర్కు నీరు అందే పరిస్థితి కూడా ఉండదని, దీంతో విశాఖ నగరానికి మంచినీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు క్లియర్గానే ఇక్కడ ఏవైతే ఉన్నాయి ఈ పరదాలను కట్టేసి లోపలికి ఎవరు వెళ్లకుండా లోపల ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసము ఇక్కడ ఈ పరదాలను ఏర్పాటు చేశారు. గతంలో ప్రభుత్వ భవనాల కోసం ప్రభుత్వ ధనంతో రుషికొండ మీద 9 ఎకరాల భూమిలోనే అద్భుతమైన బిల్డింగ్లను కడితే కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నానా రాద్ధాంతం చేశారు. అలాంటిది సింహాచలం అప్పన్న స్వామికి చెందిన 160 ఎకరాల భూమిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతూ కొండలను పిండి చేస్తూ కొండలకు బోడుగుండు కొట్టే విధంగా ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. పచ్చని ప్రకృతితో ఉండే ఈ కొండల మీద వేలాది చెట్లను ఇష్టానుసారంగా నరికి పారేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిండడంతో పాటు ముడసర్లోవ జలాశయానికి కూడా నీరు అందే పరిస్థితి ఉండదు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు అప్పన్న కొండ అనేది తమకి సెంటిమెంట్ అని, దేవుడు భూములను దేవుడు అభివృద్ధి పనులకే ఉపయోగించాలి తప్పితే ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి వీలు లేదంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ముడసర్లోవ నుంచి.